ఈరోజు మనతో పాటు ఇంటర్వ్యూలో మా టైగర్ అని చెప్పుకునే వ్యక్తి ఆర్ కృష్ణయ్య మనతో ఉన్నారు. 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. బీసీ కులగణనకి ఎంత 3-4 పాయింట్లు ఉండాలి. 77 పాయింట్లు ఎందుకు పెట్టారు? ఎన్ని పైసలు ఉన్నాయి, ఎంత ఆస్తుంది, ఎంతమంది పిల్లలు, ఎంతమంది పెండాలు. గతంలో కేసీఆర్ జరిపాడు సమగ్ర కులగణన, అప్పుడు 52% వచ్చింది. ఓకే, ఇప్పుడు 46 ఎట్లా వస్తుంది? పార్టీలు మారుతూ వస్తున్నారు. నేను ఏ పార్టీకైనా పోయి జెండా పట్టినాను, సిగ్గుండాలని నీకు. నేను బీసీల కోసమే పుట్టా, ఓకే, బీసీల కోసమే పోరాడతా. బీసీలకు మేము ఇది చేస్తాం, ఎస్సీలకు ఇది చేస్తాం, బడుగులకు ఇది చేస్తామని మీకు ఏదైనా హామీ ఇచ్చిందా? నాకు ఒక ఆయుధం ఇచ్చింది, నువ్వు బీసీల గురించి కొట్లాడమని. దాన్ని కుర్చీ అడిగి ఏం లాభం? ఎన్నికలకు ముందు ఆర్ కృష్ణయ్య గారు పార్టీ పెట్టబోతున్నారు, కానీ ఎందుకు సడన్ గా బ్యాక్ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది? బ్యాక్ స్టెప్ అని కాదు, ఇప్పుడు ఎట్లున్నాయి రాజకీయాలు, కాస్ట్లీ రాజకీయాలు. అవును, ఒక ఎమ్మెల్యే నిలబడాలంటే 20 కోట్ల నుంచి 30 కోట్లు. కేంద్రంలో బీజేపీ పోయి కాంగ్రెస్ వస్తుంది కంపల్సరీ ఎలక్షన్స్ కి అనుకుంటున్నారు. రాహుల్ గాంధీ మీకు పిలుపునిస్తే మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు? ఒకవేళ ఇక్కడ మాకు ఉన్న ప్రధానమంత్రి మోడీ ఒక 100 కోట్లు 200 కోట్లు ఒక 2-3 మూటలు వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉంటే ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయింది. నిజాయితీ పరుడు అనేటోడు బలహీనుడిగా తయారు చేసేవాడు, కానీ దానిలో బలం ఉంది.